బాబు జాగ్రత్త అన్నపూర్ణ సింగిల్ ముక్కలో చెప్పాలంటే మీ ఆలోచన చాలా బాగుంది లాయర్ గారు. మీ మేనలుండి మీతో పాటు పట్టణం తీసుకెళ్లి చదువు సంజలు చెప్పించాలని మీ నిర్ణయం ఎందుకు చూశారో చాలా గొప్పగా ఉంది. అసలు మా అక్క చనిపోవడంతో మా బావను వీడిని తీసుకుని పట్నం వచ్చి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టమన్నాను. కానీ ఆయన నా మాట వినిపించుకోలేదు. ఈ భూమిని వదిలిపెట్టి రాలేనన్నాడు. తర్వాత ఈవిని రెండో పెళ్లి చేసుకుని 3 బిడ్డలను కన్నాడు. చివరికి ఇలా అయిపోయింది. అందుకే వీడి విషయంలో ఈ నిర్ణయానికి వచ్చాను. అయ్యా, ఇక పంపకాల విషయానికి వస్తే తూర్పున 3 ఎకరాలు ఉంది, అది వీళ్ళకి ఇచ్చేయచ్చు. పడమట్ట 2 ఎకరాల పొలం మీ పొలానికి ఆనుకోనుంది, అది రామానికి ఇవ్వచ్చు. నేను భాగాలు పంచడంలో అంత ఖచ్చితంగా మాట్లాడటం లేదండి. రాముకి ఏదైనా ఇచ్చినట్లయితే వాడు ఎడుదిరిగి ఇక్కడ ఉండట్లేదు కాబట్టి అది కాస్త అమ్ముకొని మీ పట్టణం చేరుకుంటాం. అయ్యా, ఒక పెద్ద విషయాన్ని సింగిల్ ముక్కలో చెప్పేశారండి. రామం వాటాకు వచ్చి ఆ 2 ఎకరాలు నా పొలాన్ని ఆనుకుంటుంది కాబట్టి అది నేను కొనేసుకుంటున్నాను. ఇదిగోండి 10,000. మీరు ఎలాగో లాయరే కాబట్టి పనిలో పని ఆ పత్రాలు రాసి పంపించేయండి. అలాగే పాపయ్య గారు, వస్తానమ్మా. ఏదైనా అవసరం ఉంటే కబురు చేయండి. రారాము. వెళ్ళిక్కడి నుంచి మా పొలం ఎవరికి అమ్మం? ఆ మొక్క చెప్పడానికి డబ్బు మొఖాన్ని కొట్టక్కర్లా. అర్థమైందిగా, ఇక వెళ్ళు. ఎలాగెక్కడ కాపురం ఉంటాం. దున్నుతాడంట దున్నుతాడు. ఏంటి దున్నేది? భూమి మీద జానెడు ఎత్తులేవు. గొడ్డను కాసుకు బతకాలి. ఇవాళ కాబట్టి రేపు పంపుతారు. రారా. ఏమిటండి మొండితనం? నువ్వు ఆ పొలం ఉంచుకొని ఏం చేద్దామని? మీ నాన్న కూడా ఆ పొలంలో బంగారం పండిస్తానని ప్రగల్భాలు పలికాడు. తర్వాత ఏమైంది? ఆ మట్టిలో కలిసిపోయాడు. నువ్వైనా నాతో పట్టం వస్తే నీకు పెద్ద చదువులు చెప్పించి ఫారిన్ పంపిస్తాను. రాపోదాం. నేను రాను మావయ్య. మా అమ్మను తమ్ముళ్ళను వదిలి నేను ఎక్కడికి రాను. మా నాన్న చేద్దామనుకున్న పని నేను చేస్తాను. ఆ మట్టిలో బంగారం నేను పండిస్తాను. మా నాన్న కళలను నిజం చేస్తాను. బాబు
నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? కంగ్రాచులేషన్స్ రామన్ గారు. దేనికి? జాతీయ స్థాయిలో ప్రభుత్వం అధిక దిగుబడి సాధించే రైతుకి ఇచ్చే కృషి పండిట్ అవార్డు ఈ సంవత్సరం మీకు వచ్చింది. చాలా సంతోషం. ఈ అవార్డును మీకు ఢిల్లీలో రాష్ట్రపతి అందజేస్తారు. ఈ అవార్డు మీకు రావడం మన జిల్లాకే కాదు మన రాష్ట్రానికే గర్వకారణం. అంతా మీ ప్రోత్సాహమే సార్. కలెక్టర్గా నా డ్యూటీ చేస్తున్నాను. ఇక్కడున్న నిరుపేదల కోసం ఇళ్ల స్థలాల అర్జీలు మీ ఆఫీసులో ఇచ్చాను. వాటి విషయం మీరు కాస్త త్వరగా చూడాలి. చూస్తాను. త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ కూడా చేస్తాను. వస్తాను. కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి రామం బాబుకి రామం బాబుకి రామం బాబుకి రామం బాబుకి. ఇంకెవరికి ఇస్తారా? 200 ఎకరాలకి ఆసామిని గత 3 తరాల నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గిరి నిర్వహిస్తున్న వంశం మాది. నా కాకి ఇంకెవరికి ఇస్తారా? కరెక్టే, కానీ అది ఈ సంవత్సరం మీకు అబ్బాయి, తప్పుడు కోతలు కూర్చామంటే తోకం రాళ్ళు పెట్టి మాడు బాగా కొడతా. అబ్బా అది కాదండి, అసలు ఆ అవార్డు ఎవరికి వచ్చిందంటే అసలు విషయం చెప్తా ఈనండి. ఏంటది? ఆ అవార్డు మీకు రాలేదండి, రామానికి వచ్చింది. కాఫీ. రే ఖరే, అంజిగాడు ఆ కలెక్టర్ని పొడి చేస్తా నరికేస్తా అంటే వెళ్ళాడరా. మన పరువు కాదు తీసేస్తాడేమో. తెలిసి చూడు. అలాగే నాన్న. రామం బాబుకి 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 రామం బాబుకి. ఎందుకమ్మా ఈ హడావిడంతా? హడావిడే ఉంది బావగారు. ఇది మా ఆనందం బావగారు. అవునన్నయ్య, నువ్వు సాధించింది గొప్ప విజయం. అవునన్నయ్య, ఇది మన రాష్ట్రానికే గర్వకారణం. ఇదిగో నేను పక్కన నిలబడతా, కలిపి హారతివ్వండి, ఓ పని అయిపోద్ది. ఆ. నన్ను ఆశీర్వదించమ్మా. ఈ గౌరవం అందుకోవాల్సింది నేను కాదు బాబు, నీ కన్న తల్లి. పద, మీ అమ్మా నాన్నకి నమస్కారం చేద్దు గాని. అదేమిటమ్మా, ఇదంతా నీ చేతి చలవే. సవతి తల్లిలా కాక కన్న తల్లి నన్ను పెంచావు. ముందు నువ్వే దీవించాలి. అలా అనుకు బాబు, ముందు వాళ్ళ ఆశీర్వాదం తీసుకో. అమ్మా అన్నపూర్ణ, ఈ శుభ సమయంలోనే రామాన్ని పెళ్లి కొప్పించి ఆ శుభకార్యం కూడా త్వరగా కానిచ్చే ఏర్పాటు చెయ్యమ్మా. పెళ్లి మాట ఎత్తి మా బాల రోజు గోల చేస్తోంది. నేను రోజు చెప్తూనే ఉన్నాను బాబాయ్. 2 కోడళ్ళు వచ్చారు, సరిపోదా అమ్మా? ఎందరున్నా పెద్ద కోడలు రాంది అత్తయ్యకి నిండుగా ఉండదు. అవును బాబు, బాల చెప్పింది నిజమే. ఎవరు చెప్పినా రాజా చదువు పూర్తి కావాలి, వాడి పెళ్లి కూడా కావాలి. ఆ తర్వాతే నా పెళ్లి. నాయనా మరిదిరాజు, ఎక్కడున్నావయ్యా? తొందరగా చదివి పెళ్లి చేసుకోవయ్యా, ఓ పనైపోద్ది. మంచి నూనె ఉందా? కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పొట్టు మినపప్పు, సేమన పప్పులు ఉన్నాయి. మొదటి రకం బెల్లం కూడా ఉంది, చూపించమంటావా? నాకు కావాల్సింది మంచి నూనె. డాల్డా, నెయ్యి, వంట కూడా ఉంది. ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని చెప్పవా? లాక్యత్వం దాక్కుము మన్నోడు అనకూడదు, అంటే తూకంలో తేడా వస్తుంది. కన్యకా పరమేశ్వరి కన్నెర చేస్తుంది. ఎవరయ్యా ఆవిడ? సముడు ఇదిగో ఈ ఆటకి నీ ఇత్రి అవుతా అట్ట పావుతూనే ఉంటావా? నీ గిట్టం అయితే సొక్కంగా ఇత్తురు చెయ్యి అంటావు, లేకపోతే గిట్ట పావుడు అంటావు. నీతో గొప్ప సిక్కుచ్చి పడిందే. చాలే నీ ఆశకాలు. అవతల సావుకారింట్లో నాయుడు గారింట్లో బట్టలేయాలి. మరి సొక్క ఇత్తురు చేసుకుంటున్నా. అవును,
ఈ సొక్క సావుకారిది కదూ అవును సావుకర చంద్ర ఇదే నువ్వేసుకుంటావా ఆ. ఆయన అరుస్తారయ్యా ఉతుక్కేసిన బట్టలు ఒంటికి వేసుకోకుండా ఇచ్చేటోళ్ళు మానవులలో ఉన్నారా చెప్పు పెద్ద చెప్పొచ్చోగనే పా ఏదోలే ఆ. పద. ఆ. లేటైంది పదా ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా నేను సావుకర చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసి వస్తా తొందరగా వచ్చేయ్ ఆ. అక్కడ అమ్మగారి బట్టలు మాడతారు కుకోమక నేనేం చేయనే నన్ను చూడగానే చీరలన్నీ తీసి నా ముఖం మీద పడేసి మరి తొట్టేసేయి అంటది నువ్వు మాడతాడుతా ఉంటే ఆ అమ్మ సందేల వరకు మడతెట్టించుకుంటానే ఉంటది అట్టనే ఉంది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా ఆ. వచ్చేయ్ ఎవరు లేరే ఇప్పుడే 4 సబ్బులు నొక్కెత్త పోరా ఎవరన్నా చూస్తే సాగుగారే అనుకుంటారులే అదే ఈ సొక్క వల్ల లాభం దొంగతనమేమో అయినా దొంగతనం ఎందుకు అవుద్ది ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతుకడానికే కదా కాదులే ఏం చేస్తున్నా బిల్ల సబ్బు బిల్ల నీకెప్పుడు సరుకులు గొడవే నా గొడవ చూడు చూడమంటుంటే ఆ. సత్యం సాహుకారుని కాదని చెప్తే సబ్బు బిల్ల మీద ఎందుకు వేసాం అంటుందో ఏమో ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు పెట్టు నెక్లెస్ నేనా అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టవయ్యా అట్టాగే ఏంట్రా నువ్వు చేస్తున్న పని ఏంట్రా నువ్వు చేస్తున్నది అమ్మగారు పొక్కెం పెట్టమని అడిగితేను నువ్వు ఇక్కడ ఉన్నావేటి ఇడు ఈరయ్యా అయ్యో అవునే నేను అనుకుని ఇయ్యాలని నక్లెస్ కొక్కెం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు ఎల్లుండి లంగబందు బిగించమంటావు ఏరా నా గుడ్డలు వేసుకోదని నీకు ఎన్నిసార్లు చెప్పానురా ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఎత్తడానికి నేను పనికొత్తాను కానీ వేసుకోవడానికి పనికిరానా వేసుకుని నా ఇంటికి రావడం దేనికి అమ్మాది ఆవేశపడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా కుమ్మ కొన్నేరై ఉండేది చాలేవయ్యా నీకు ఆడికి ఆ మాత్రం తేడా తెలీదా ఈరయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెసరబద్దలా చల్లగా ఉంటుంది అంచేత ఏ ప్రమాదం జరగదులే ఏటైంది బాబు నా పిండా కూడా అయింది పోసే రచ్చి నా బట్టలు వేసుకోద్దా నా ఇరుగడికి నువ్వన చెప్పవే లేకపోతే నా కొంత కొల్లేరైపోయినా ఉంది అట్టగా అయ్యగారు అదిగో గురు విద్య రాని ముద్దెట్టుకుంటాను ముద్దెట్టుకుంటే మూతి కాలుతుంది నాన్ సెన్స్ ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను ముద్దెట్టుకుంటే ఏమిస్తావు ఊడిపోయిన పళ్ళు కట్టించుకోవడానికి పన్నుకు 10 రూపాయలు చొప్పున 320 ఇస్తాను ఓడిపోతావు రెడీగా ఉండు సారీ గురు ఓ ఆ అమ్మాయి నీ ప్రాణం కదూ ఇట్స్ ఆల్ రైట్ లైన్ క్లియర్ రాజ్ ఏంటిది లవ్ లెటర్ ఇక్కడ నో వేకెన్సీ అక్కడ టూలెట్ బోర్డు ఉంది ట్రై చేసుకో ఎరా కూలి వెధవా నీకెంత పొగర్రా మా పొలంలోనే పని చేయనంటావా కూలికి వచ్చినంత మాత్రాన మాకు మానాభిమానాలు లేవా మేము మనుషులమేనండి మా ఒంట్లో ఉన్నది చీవునెత్తిరి మా అమ్మల్ని అక్కడిని తిడుతుంటే మీ పొలాల్లో పని చేయాల్సిన అవసరం మాకు లేదు తిడతానురా అవసరమైతే కొడతాను కూడా ఆగు. ఏమిటి అన్యాయం ఎందుకు ఇతను సావగొడుతున్నావు నా ఇష్టం అడగడానికి నువ్వెవరు తప్పగా తప్పుకోను లేనివాడిని ఉన్నవాడు కొట్టే రోజులు పోయాయి కడుపు మండిన పేదవాడు కన్నెర చేస్తే నీ బొటి ఉన్నవాళ్ళు కట్టుబట్టలతో ఊరు వదిలి పారిపోవాలి బాబు రామబాబు మా మావ కళ్ళు తేరేస్తున్నాడు బాబు కంగారు పడు హాస్పిటల్కి తీసుకెళ్దాం మల్లన్నా నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయి అలాగే బాబు సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా ఈ నూకాల్ని ఈ కొండలరావు బాబే కొట్టాడు అది మీలో ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా చెప్పండి సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా ఈ చేతిలో సాక్ష్యం పెట్టండి ఈ చేత్తో అరెస్ట్ చేస్తా ఇదిగో బీపీ సన్యాసరావు జరగని విషయాన్ని జరిగింది అని ఎవడ మాత్రం చెప్పగలయ్యా నిజమే మీరు చెప్పింది అక్షరాల కరెక్టే కానీ నా డ్యూటీ కూడా నేను చెయ్యాలి కదా బాబు గారు సారీ చిరబాబు గారు అకారణంగా మిమ్మల్ని విచారణకు పిలిపించినందుకు ఎవరికి వంచని ఈ తల అమ్ము మీ ముందు వంచుతున్నా డబ్బు కమ్ముడు పోయిన నువ్వు తల వంచకేం చేస్తావు సన్యాసిరావు రామం గారు అవును డబ్బు కోసం నువ్వు గడ్డి తింటున్నావు కనుకనే ఈ కొండలరావు అరాచకాలు ఈ ఊళ్ళో కొనసాగుతున్నాయి అబద్ధం ఏనారంటండి గంగి గోవు లాంటి నా బిడ్డ మీద లేనిపోని నిందలేస్తున్నారండి నీ కొడుకు గంగిగోవు కాదు ఆంబోతు అచ్చోసిన ఆంబోతులా ఊరి మీద పడి కనిపించిన వాళ్ళందరినీ చంపుకు తింటున్నాడు రామో పంచాయతీ ముందు రుజువు సాక్ష్యం లేని నిందలేసేస్తున్నావు ఇది చాలా తప్పు సరేనయ్యా నువ్వు చెప్పిందే గనక నిజమని రుజువైతే
నేను ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసేస్తాను. రుజువు చేయలేకపోతే నువ్వు మెడలో చెప్పుల దండేసుకుని ఊరేగుతావా? చెప్పండి, ఆయన చేత రాజీనామా చేయిస్తారో మీ మెళ్ళలో చెప్పుల దండే వేయించుకుంటారో తేల్చి చెప్పండి. నూకాలు, నిన్ను ఈ కొండలరావు ఎంత కిరాతకంగా కొట్టాడో ఈ పంచాయతీకి ఇన్స్పెక్టర్కి చెప్పు. నీకేం భయం లేదు, ధైర్యంగా చెప్పు. చెప్పు, సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా. అయ్యా, విచారణని రేపటికి వాయిదా వేయాల్సిందిగా ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాం. ఇల్లేదు ఇయ్యాల తెలుపోలు సావుకారు. ఓయ్, నువ్వు నోరు మీరా ఇరిగా చెప్పు నువ్వు నిజం చెప్పు. నేను చెప్తాను బాబు. చెప్పాలి వేలు, ధైర్యంగా నిజం చెప్పు. నా మొగుడు కళ్ళు కోసం తాటి చెట్టు ఎక్కి కింద పడ్డాడు. అప్పుడే దెబ్బలు తగిలాయి బాబు. నీ మొగుడుకు తాగుడు అలవాట్లేదుగా? ఉంది బాబు, నేను పచ్చి తాగుపోతున్నాను బాబు. తాగినప్పుడు నేను నిజమే చెప్తాను బాబు. ఇప్పుడు నేను చెప్పి నిజం బాబు. ఏమండి రామం గారు, తాక్కుండా అతనే స్వచ్ఛంగా చెక్ పెట్టించాడు. ఇంతకన్నా రుజువులు సాక్ష్యాలు ఏమైనా తెస్తారా? తెస్తే చెప్పండి, సీఎం నేను అరెస్ట్ చేస్తా. ఇంకేం చేస్తాడు? ఆయన మెడలో చెప్పుల దండ వేసుకుని ఇంటికి వెళ్లాల్సిందే. అన్యాయంగా నన్ను అరెస్ట్ చేయాలని చూసినందుకు ఆయన మెడలో చెప్పుల దండ పడాల్సిందే. రే సూరిగా, అదే బుల్లి దండైంది రా. మా మావయ్య దగ్గరికి ఎవరైనా వచ్చారంటే నరికేస్తాను. ఎవడరా మా అన్నయ్య మెడలో చెప్పుల దండ వేసేది? తమ్మున్న మగాడైతే ముందు రండి. భాస్కర్, నీ అన్న మాటల్ని రుజువు చేసుకోలేకపోయాడు కనుక చెప్పుల దండతో సన్మానం చేయిస్తాం. వేరా ఆగరా చెత్త ఎదవ. పువ్వుల దండలేసి పూజ చేయాల్సిన దేవుడు మెళ్ళలో చెప్పుల దండ వేస్తావురా? అట్టా చేస్తే ఈ ఊరే వల్లకాడైపోద్దిరా. ఈ ఊరే వల్లకాడైపోద్ది. యారా మగ ఎదవల్లారా, రొయ్యిలాగా బారుడు మీసాలు పెంచుకున్నారు. ఒక్కడంటే ఒక్కడు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పలేరురా? మీకు రోషం లేదు? మీరు మగాడు గారు. ఏమే, ఆ మగాళ్ళకి అట్టాకు ధైర్యం లేదు. ఇంతమంది కొప్పులు పెట్టుకుని తిరిగే ఆడ కూతుళ్ళు ఉండారే, మీకు కూడా ధైర్యం లేదా? ఆ బాబు వల్ల ఎన్ని ఉపకారాలు పొందారే మీరు. ఆయన గురించి ఒక్క మాట మాట్లాడటానికి మీకు నోరు లేదు. మీ నోళ్ళు పడిపోయినాయా? వాళ్ళని తిట్టి ఏం లాభం మంగమ్మ? దరిద్రం ఎంతటి ధైర్యాన్నైనా చంపేస్తుంది. బాబు, కామందుల ధనబలం వీళ్ళను నిజం చూడలేని గుడ్డివాళ్ళని చేసింది, సాక్ష్యం చెప్పలేని మోగవాళ్ళని చేసింది. వీళ్ళను ఏం ప్రయోజనం? చూస్తారేమిట్రా, ఆయన గారికి సన్మానం చేసేటప్పుడు డప్పులు కొట్టాల్సిందే. కొట్టండి. ఏయ్, అమ్మా, దండేరా. ఏయ్, ఆగండి. ఆగు. ఇదిగో అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య. వీళ్ళే నూకలు పెట్టని దాచారు. నేను మళ్ళీ కళ్ళ చూస్తాను అనుకోలేదురా బాబు. వీళ్ళే నా బిడ్డను దాచిపెట్టారు. నేను దాచడం కరెక్ట్ గానే దాచానే. కుర్రాన్నట్టు తెచ్చారప్ప. పాపయ్య, నీ పాపం పండే రోజు వచ్చింది. అందుకే పసిబిడ్డను తల్లి నుంచి వేరు చేసి ఈమె చేత అబద్ధం చెప్పించావు. అవును బాబు, నా బిడ్డను దాచేసి నా చేత అబద్ధం చెప్పించారు బాబు. ఇన్స్పెక్టర్ బాబు, ఇతనే నా మొగుడిని కొట్టింది. ఇప్పుడైనా ముందుకొచ్చి ధైర్యంగా సాక్ష్యం చెప్పండి. చెప్పండి రా, ఇప్పటికైనా నిజం చెప్పండి రా. చెప్పండి. అవును, కొట్టడం నేను చూశాను. సాక్ష్యం ఉంటే సీఎం నన్ను అరెస్ట్ చేస్తున్నావుగా, చెయ్యి. చేస్తా, అందులో ఏం డౌట్ లేదు. మిస్టర్ కొండలరావు, యువర్ అండర్ అరెస్ట్. రామం, నీ అంతు చూస్తా. నిన్ను సర్వనాశనం చేస్తా. ఇదిగో ఎస్ఐ, ఈ ఎర్ర సాబు ఆపు చేస్తే వీళ్ళు నా టాపు లేపేస్తారు. నువ్వు కానివయ్యా. పాపయ్య, ఇప్పుడెవరికి వేయాలి చెప్పుల దండ? నీకా నాకా? మీకు ఆ సందేహం ఎందుకు బాబు గారు? ఆ దండ వేయాల్సింది ఆడికే. వాయించండి డబ్బులు. రమా, ప్రపంచంలో కనీ విని ఎరుగని కిటుకొకటి ఇందులో చెప్పాడు. ఈ టైపులో మనం ప్రొసీడ్ అయితే ఏడాది తిరిగే కళ్ళాన్ని ఒళ్ళో అంటే లుల్లపి పిల్లలు. ఎందుకలా చెవి కోసిన మేకలా అరుస్తారు? పెళ్ళైనప్పటి నుంచి వింటూనే ఉన్నాను. కడుపులో బిడ్డ కాదు కదా, గడ్డ కూడా పెరగలేదు. తప్పు నాది కాదు, నీదే. నువ్వు పొదుపు స్త్రీవి.
సరుకులో పొదుపు చేసినట్లే సంసారంలో కూడా పొదుపు చేస్తున్నావు. ఇక మనకు సంతానం ఎలా కలుగుతుంది? ఇక ఈ టైప్ లో ప్రొసీడ్ అయితే ఏమీ లేట్ అవ్వదు. కొత్త టైప్ లో ప్రొసీడ్ అవుతాం. భాస్కర్! ఆహా. అమ్మో, అన్నయ్య వస్తున్నాడు. నేను పొలం వెళ్ళని చెప్పు. నేను ఇలా దాక్కుంటా. భాస్కర్ ఆయన ఎక్కడమ్మా వాడు? ఆయన ఆయన పొలం వెళ్ళానని చెప్పమన్నారు బావగారు. ఆ? అది కాదన్నయ్య, అది ఏమిట్రా అది? నిన్ను పొలం వెళ్ళమన్నానుగా వెళ్ళలేదా? నువ్వు ఊరెళ్తున్నావు కదన్నయ్య, అందుకని. అందుకే కదరా నిన్ను పొలం వెళ్ళమన్నది. ఇవాళ నువ్వు ఊరెళ్తున్నావు, పైగా వారం రోజుల వరకు రావు. ఇన్ని రోజులు నిన్ను వదిలి మేము ఎప్పుడు ఉండలేదుగా, అందుకని నేను దగ్గరుండి బస్ ఎక్కించి ఆ తర్వాత పొలం వెళ్దామని. అన్నయ్య, నువ్వు రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నప్పుడు ఈ డ్రెస్ వేసుకో. ఎక్కడే రా ఈ బట్టలు? అది ఆ, నిన్న మాధవ నేను కలుసుకున్నాం. బాగుందన్నయ్య? బానే ఉన్నాయి గాని ఎందుకురా ఈ అనవసరపు ఖర్చులు? అదేంటన్నయ్య, నువ్వు షోక్గా ఉండద్దు. నేను మీకు కొనివ్వాల్సింది పోయి మీరు నాకు కొనిస్తారా? ఇదైనా నీ కష్టమే కదన్నయ్య. ఏరా మీరిద్దరు పొలం వెళ్ళలేదా? అన్నయ్యని బస్సు ఎక్కించి వెళ్తామా? అందుకని మానేశారా? అవతల కుప్ప నూరు పిల్లరా? మేము వెళ్ళొస్తాం అన్నయ్య. నువ్వు ఉండరా. ఫోన్లే అమ్మా, చిన్నవాళ్ళు ఈ అలవాటు లేని పనులు వాళ్ళ వల్ల కావు. నేనే ఢిల్లీ ప్రయాణం మానేస్తాను. అసలు నాకు వెళ్ళాలని కూడా లేదు. వాళ్ళు కష్టపడతారని నువ్వు వెళ్ళడం మానేస్తే వాళ్ళకి బాధ్యత ఎప్పుడు తెలుస్తుంది బాబు? నువ్వు వెళ్ళిరా. రామా, ఎదురు రమ్మా. పెద్ద బాబు, ఇందులో టిఫిన్ ఉంది, మర్చిపోకుండా తిను. అలాగేనమ్మా. రామో, నువ్వు వచ్చేటప్పుడు తప్పకుండా తమ్ముడిని చూసే వస్తానమ్మా. వస్తాను రా. అలాగేనయ్య, రారా. సీతారత్నం శోభనం గురించి చెప్పాలంటే ఇంకా ముచ్చటగా 30 గంట ఊపండి, చెప్తాను. సరేనా? 30 గంట కాకపోతే 3 గంటలు ఊపుతాం. ముందు ఆ సీతారత్నాన్ని వాళ్ళ ఆయన ఏం చేశాడో అర్జెంటుగా చెప్పవే బాబు. ఏ ఆగలేకపోతున్నావా? నీ ఊపు చూస్తుంటే కార్యం నాడే మొగుండి కాసి పంపించేలా ఉన్నావు. ఏ మా సిఐడీలు వచ్చేసారు. మళ్ళీ కలుస్తాను. ఏంటిది? ఏంటేంటి? నువ్వు మగాడివి, నేను ఆడదాన్ని. కనపట్టంలా? అఘోరించావు. చెట్టు దిగ ముందు. దిగను దిగను రాక దిగను. దిగనంటే దిగనంతే. ధాత్రేరీకి కందిచేను కోతాకొచ్చే, కన్నె పిల్ల కూతాకొచ్చే. జించక్ 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 అనలపాకు జాపుకొచ్చే. మూడు ముళ్ళ వెడుకొచ్చే. జించక్ 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 జించక్. నీ అబ్బాకి కోడలు కావాలంట, మా అబ్బాకి అల్లుడు రావాలంట. నీ అబ్బాకి కోడలు కావాలంట, మా అబ్బాకి అల్లుడు రావాలంట. సోమయ్య నువ్వు మూడు ముళ్ళు కట్టనంటే ఎట్టయ్యా? కందిచేను కోతాకొచ్చే, కన్నె పిల్ల కూతాకొచ్చే. తమలపాకు జాబుకొచ్చే. మూడు ముళ్ళ వెడుకొచ్చే. కంచి పట్టు చీరున్నది, సన్న పొల రేకున్నది, ఇంకో కొంప సిగ్గున్నది రా. ఎర్ర ఎర్ర బుగ్గున్నది, మల్లె పూల పప్పున్నది, గంజి కొట్టే కైపున్నది రా. అరే కావాలంటే ఇస్తా ఇస్తా కట్టే పట్టు, పైనన్నా అంటే రప్ప రప్ప పేసై సిట్టు. అరే కావాలంటే ఇస్తా ఇస్తా కట్టే పట్టు, పైనన్నా అంటే రప్ప రప్ప పేసై సిట్టు. అరే రామయ్య నువ్వు బయట బొమ్మ కట్టనంటే ఎట్టయ్యా? మావయ్య నీ బెట్టు కట్ట గట్టు మీద పెట్టయ్యా. కందిచేను కోతాకొచ్చే, కన్నె పిల్ల కూతాకొచ్చే. తమలపాకు జాబుకొచ్చే. మూడు ముళ్ళ వెడుకొచ్చే.
పడ్డాను మొగాడివి నువ్వు పడ్డాను చెడ్డాను అబ్బ వదలమంటే వదలంటే ఓ రంగము ఓ ఎంకము కుశెట్టి గారు ఓ పంటి గారు నా శీలం చెట్టెక్కేసుకోండి మీరే సాక్ష్యం బాబు ఆ పిల్ల అడిగేది ఇచ్చేవయ్యా అవతల కార్యం పెట్టుకున్నాను. అబ్బాయి తొందరగా ఒప్పుకొని ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఉద్యోగం రాదు. బస్సు ఉంది బాజా ఉంది లింకెట్టేసే లగ్గం ఉంది ఇలా పెళ్లి కానిచ్చేద్దామా? బస్సు ఉంది బాజా ఉంది లింకెట్టేసే లగ్గం ఉంది పిపి పిపి డుం 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 డుం. వచ్చావా పొద్దున కబరెడితే ఇప్పుడే రావడం ఇదిగో, గుడ్డలు బాగా ఉతుకు నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు ఓసి నీ అమ్మ కడుపు కాలా, నేను సాకలేరని కాదే నీ ముగుణ్ణి. అయ్యో సొక్కా లేకుండా మొహంతా జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నాలే. అనుకుంటావే అనుకుంటావు, ఇలా అనుకుని ఎప్పుడో నా గుంపలు అటుక్కుని ముచ్చేస్తావు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా? ఓసి నీ అమ్మ కడుపు కాలా, అదో పెద్ద చరిత్ర లేవే. చరిత్ర ఏంటది? ఈరిగడమ్మ మా ఇంట్లో బట్టలు ఉతికేది, ఉతికితే మా నాన్న జరి పంచలో ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది. చేస్తే చేస్తే ఇంకేమో తెప్పించి మా నాన్న గొప్ప రసికుళ్ళే. అయితే అయితేంటి ఆ తర్వాత జనక్ జనక్ పాయలు బాజే. అప్పుడే నా పోనానికి ఈరిగడు పుట్టాడు. ఈరుగాడు పుట్టడానికి జనక్ జనక్ పాయల్ బాజాకి సంబంధం ఏంటంట? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే వెళ్ళి మధ్యలో పెట్టరాబా. తీసుకొస్తాలే, ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు. చెప్తా. అమ్మగారు గుడ్డలు ముందే బయటపడేసరే. 2 చీరలు 2 ఇదిగో మంచినీళ్ళు. అయ్యో ఏమిటి తాయత కట్టావు? అయ్యో ఏమైందయ్యా, ఏమైంది? ఓసిని అమ్మగారు కాలా, ఎవరితోనే నువ్వు మాట్లాడుతున్నావు? అయ్యో నువ్వు అక్కడ ఉన్నావా? నువ్వు ఈరయ్యవా? నువ్వు అనుకున్నావా? ఇలా అనుకుని ఎప్పుడో నా గొప్ప కొల్లేరు చేసేస్తావే. ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా? అంటే నేను ఏనుగునా? కాదు, ఎలక. నీది ఎలక నలుపు, ఇది ఏనుగు నలుపు. నీ అబ్బ నువ్వు ఏనుగు నలుపా? కాదండి, మీ మూలంగానే వచ్చింది. నేను సొక్క వేసుకుని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్క ఇప్పుకొని వచ్చాను. మరి మీరు ఎందుకు ఇప్పినట్టు? ఈసారి ఇప్పుకోకండి. ఏం కూసావురా? నిన్ను అడిగి నేను సొక్క ఇప్పాలా నిన్ను? ఎలా ఏయ్ నువ్వు లోపల తగలడా? వార్తలు మావయ్య, వార్తలు మావయ్య. రాష్ట్రపతి కృషి పండిట్ అవార్డును శ్రీరామానికి అందజేశారు. నేను చెప్పాను కదా మావయ్య వేస్తాడని. మావయ్య వేస్తాడు.
రాజు ఆ? అన్నయ్య ఢిల్లీ నుంచి అవార్డు తీసుకుని వస్తున్నావా? అవునరా అమ్మ ఎలా ఉంది? బానే ఉంది. వదిలిందరూ బాగున్నారా? భాస్కర్ నీకు ఉద్యోగం వచ్చిందా? భాస్కర్కి ఏం ఉద్యోగం రాలేదురా. రా అన్నయ్య. ఆ వెళ్ళే అమ్మాయి మన ఊరు పాపయ్య గారు అమ్మాయి కదూ? అవునన్నయ్య. బాగా చదువుతున్నావా రాజు? చదువుతున్నాను అన్నయ్య. చదువుకోవాల్సిన ఈ వయసులోనే ఎన్నో బలహీనతలు తలెత్తుతాయి, పక్కదారులు పట్టిస్తాయి. ఏ ఆకర్షణకి లొంగకుండా చక్కగా చదువుకో. అలాగే అన్నయ్య. ఒరే చిట్టి, గుండె దిటవు చేసుకోరాయ్. ఇన్నాళ్ళు నీకు తోడుగా ఉన్నాను, ఇప్పుడు ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను పోయాక మా మావయ్యతో చెప్పు, మా మావయ్యని బాగా చూసుకోండి రాయ్. వద్దు, దూకొద్దు తల్లి. దూకితే బండకేసి కొట్టిన బట్టలా ముక్కలైపోతావు. అయితే మాత్రం జాలి ఎవరుకుంది? నేను చస్తే మాత్రం ఏడ్చేవాళ్ళు ఎవరు? రామంబాబుతో నేను ఒప్పిస్తాగా. నేను చస్తాను. రామబాబు చూడండి బాబు, ఆడకూతున్నట్టు ఏడిపించొద్దు రామబాబు. తాళి కడుతున్నా చెప్పండి, దిగిపోద్ది. ఆ రాలుగా దానికి తాళి కట్టడం అంటే నా పేక నేను ముడేసుకున్నట్టే. నా వల్ల కాదు. అన్నయ్య అన్నయ్య బాలసలే తిక్క మనిషి నిజంగా దూకేస్తుందేమో. ఏం పర్వాలేదురా, దూకనే. దూకే ఓ పని అయిపోద్ది. మావా మావా, నా మీద వచ్చే చెప్పింది మావా, చేస్తానని ఒప్పుకో మావా. అది దేవుడి మీద కూడా ఒట్టేసేయగలదు, నేను నమ్మను. నేను దూకేస్తున్నా. తొందరపడకు తల్లు, బతుకంటే నూరేళ్ళ పంట. ఆ ముక్క ఆయనతో చెప్పు. నా మాట వినట్లేదు, నా మెళ్ళ తాళి కట్టడం లేదు. ఇదిగో నేను నిజంగా దూకేస్తా, నా పని అయిపోద్ది. అయిపోని. బాలా దూకొద్దు, నేనున్నాను, నువ్వు దూకొద్దు. నేను దూకేస్తున్నా. నువ్వు పట్టుకోకపోతే నేను ఏమైపోయేదాన్నో. కింద పడేదాన్ని. అయిపోయిందిగా పని, వస్తా. బాలా లేట్ చేయకు, వెంటనే రకం పెట్టేసుకో. 2 రోజుల తర్వాత నేను కూడా నీకు దొరకను. చిట్టి చినుకు రోయ్, చిటికేసి పిలిచే రోయ్, ఒళ్ళు నాది కళ్ళు నీది రోయ్. సిగ్గుపడకు రోయ్, చిందేసి చూడరోయ్, బుగ్గ నాది ముద్దు నీది రోయ్. చిట్టి చినుకు రోయ్, చిటికేసి పిలిచే రోయ్, ఒళ్ళు నాది కళ్ళు నీది రోయ్. సిగ్గుపడకు రోయ్, చిందేసి చూడరోయ్, బుగ్గ నాది ముద్దు నీది రోయ్. వానా వానా రానా రానా మబ్బల్లే నేను కమ్మేసి తనువంతా తడినైనా. చిట్టి చినుకు రోయ్, చిటికేసి పిలిచే రోయ్, ఒళ్ళు నాది కళ్ళు నీది రోయ్. సిగ్గుపడకు రోయ్, చిందేసి చూడరోయ్, బుగ్గ నాది ముద్దు నీది రోయ్. మోహమా అలా చల్లాకి చూపురువకే. పాపమా ఇలా నిలేసి నన్ను దోచకే. మితి మీరే ఆరాట సుడిరేగే నాలోన. శృతి చేసి ఉబలాటం పడగెత్తి నీలోన. లేలేత వయసు కేరింత కొడుతూ ఉబికి ఉబికి పొంగుతోంది రెచ్చిపోయి ఈ క్షణాన. చిట్టి చినుకు రోయ్, చిటికేసి పిలిచి రోయ్, ఒళ్ళు నాది కళ్ళు నీది రోయ్. సిగ్గుపడకు రోయ్, చిందేసి చూడరోయ్, బుగ్గ నాది ముద్దు నీది రోయ్.
జత కోరి వయ్యారం జత చేసే పెదవుల్లో ఎనలేని అనురాగం చిలికించే మధువుల్లో తేలించి నిన్ను తడిపింది నన్ను అందమంత పువ్వులాగా విచ్చుకున్న ఈ క్షణాల చిట్టి చినుకు రోయ్ చిటికేసి పిలిచే రోయ్ ఒళ్ళు నాది జల్లు నీది రోయ్ సిగ్గుపడకు రోయ్ చిందేసి చూడరోయ్ బుగ్గ నాది ముద్దు నీది రోయ్ వానా వానా రానా రానా మబ్బల్లే నిన్ను కమ్మేసి అనువంతా తడినైనా చిట్టి చినుకు రోయ్ చిటికేసి పిలిచే రోయ్ ఒళ్ళు నాది జల్లు నీది రోయ్ సిగ్గుపడకు రోయ్ చిందేసి చూడరోయ్ బుగ్గ నాది ముద్దు నీది రోయ్ నా కూడా తీసుకెళ్తున్నావయ్యా తడిసిపోతున్నా నాకు ఇచ్చేవయ్యా ముందా చేతులు మీ నెత్తి మీద పెట్టుకోండి. ఏయ్, కళ్ళు కనపట్లా? నువ్వు ఎదురు పడితే నాకేమీ కనపడవు మావయ్య. మావయ్య మావయ్య మనం తొందరగా పెళ్లి చేసుకుందాం మావయ్య. నీకెప్పుడు పెళ్లి గొడవేనా? నువ్వు కనపడితే నాకు పెళ్లి గొడవ మావయ్య. సరే గాని నీకు జున్నుండాను, అది నా చేత్తో నీకు తినిపిద్దాం అనుకున్నాను. నువ్వేమో పొలం వెళ్ళావంది అమ్మమ్మ, అందుకని నిన్ను తీసుకెళ్దామని వస్తున్నాను మావయ్య. మొహం చూడు. మావయ్య మావయ్య రా మావయ్య, జున్ను తిందువు కానీ రా మావయ్య. ఏయ్, చెప్పేది నీ కాదు, నాకు జొన్న తిన్నావు తప్పకుండా. అయ్యి రాజేసేసాడు మావయ్య. ఏంట్రా ఇది చెప్పా పెట్టుకుని ఊడిపడ్డావు? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉందన్నయ్య, నేను చూడాలనిపించింది వచ్చేసాను. రాజు రాజు తొందరగా చదువు పూర్చే, అప్పుడు నీకు పెళ్ళవుద్ది, తర్వాత నాకు పెళ్ళవుద్ది. చస్తున్నావు నీ పెళ్లి గొడవతో. అదరా ఏమిట్రా, ఏమిటి నువ్వు అనేది? నాకు తెలుసు అన్నయ్య, నేను విద్యను ప్రేమించడం మీకు ఎవరికీ ఇష్టం ఉండదని. కానీ ఆమె నుంచి మనసు మరల్చుకుందామని ఎంత ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావట్లేదు. రాజు, ఆ అమ్మాయి లేదే నేను బ్రతకలేను. చాలా నోరు మీరా, మన కుటుంబం అంటేనే కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఆ పాపయ్య కూతురు నువ్వు ప్రేమించడం ఏమిట్రా? అన్నయ్య మేడలో చెప్పులు దండ అయిపోయిన ఆ పాపయ్య కూతురు ప్రేమించడానికి నీకు సిగ్గులేదురా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? మీరు తిట్టినా కొట్టినా నిజం చెప్పుకున్నా ఉండలేను. ఆ పిల్ల లేకుండా నేను బ్రతకలేను. చదువు కూడా మనసుకి ఎక్కడం లేదు. అయితే చదువు మానేసి కూర్చో. రై, వాడంతగా ఇష్టపడ్డాక వాడిని మందలించి ప్రయోజనం లేదు. మనమే పాప ఇంటికి వెళ్ళి పిల్లనిమ్మని అడుగుదాం. సరే నీ ఇష్టం అన్నయ్య. శత్రువని తెలుసు కూడా వాడి కొంపకు నువ్వెందుకు బాబు వెళ్ళటం? వాడు ఉచ్చనీచాలు తెలియని మనిషి అయ్యా. ఆ సంగతి తమ్ముడికి తెలియదంటావా అమ్మా? తెలిసి కూడా మనసు పడ్డాడంటే ఆ పిల్లతోనే వాడి పెళ్లి చేయటం మన బాధ్యత. ఏమయ్యా రామం, అమ్మ అందరూ బాగానే ఉన్నారు కదా? రేయ్, ఎవడరా అక్కడ? రామానికి కొంచెం మజ్జిగ తెచ్చిపెట్టండి. అయ్యారు అయ్యారు అయ్యారు, ఈ ఊరికి మీరిద్దరు సూర్యచంద్రులు లాంటి వాళ్ళు. మీరిద్దరు కలిసిపోతే ఈ ఊరే చీకటైపోతే. అంటే మీ ఇద్దరు కలవడానికి వెళ్ళేదంటావా? అంత మాట నేను ఎందుకంటే ఆపుతావా? కూర్చోవయ్యా రామం. ఏమిటి విశేషం? చిన్న విశేషం ఉండే వచ్చాను. మా ఆఖరి తమ్ముడు మీ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. అవునండయ్యా, విన్నాను. అంతేకాదు, వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు. మన మధ్యనున్న గొడవలు వాళ్ళ ఆనందానికి అడ్డు రాకూడదని వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చాను. ఆహా, ఈ పెళ్ళే జరిగిందనుకోండి, మన ఊళ్ళో గొడవలన్నీ గుండు కొట్టుకొని తిరుపతి వెళ్ళిపోతాయి. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే నేను తిరుపతి పంపించుకోవడానికి గుండు కొట్టిస్తా. చూడు రాము, నాకేమో ఈ విషయం కొత్త. ఒక్కసారి అమ్మాయితో కూడా మాట్లాడి వస్తా. నువ్వు కూర్చునుండు. ఎవడరా అక్కడ? మజ్జిగ తీసుకురండి. అయ్యా, ముచ్చటైనదంట, చిలకా గోరింకల్లా ఉంటారు. చాలా సంతోషం. అయ్యా, మజ్జిగ తమరు పుచ్చుకుంటారా, నన్ను పుచ్చుకోమంటారా? నువ్వే పుచ్చుకో. రామో, అమ్మాయితో మాట్లాడానయ్యా. ఏది ఏమైనా సింగిల్ ముక్కలో చెప్పాలి అంటే నువ్వు ఇలా అడగడం ఏమీ సబబుగా లేదయ్యా. అదేమిటి? ఇవాళ ఏ వారం? శుక్రవారం. మరి శుక్రవారం అని తెలిసి కూడా నా నట్టింటో ఉన్న ఆడపిల్లని నీ ఇంటికి తీసుకెళ్తానని అడగడానికి వచ్చావా? ఇది ఏమన్నా ధర్మంగా ఉంది? అవునయ్యా రామో, శుక్రవారం పూట 10 మాటలు మాట్లాడుకోకూడదు. రేపు పంచమి శనివారం దివ్యంగా ఉంది, పొద్దున్న వచ్చే మాట్లాడుకుందాం. అలాగే. ఇదిగా వర్జన్ చూసుకురావయ్యో. వస్తాను. అబ్బా, వస్తా అనకూడదయ్యా, అమంగళం. వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళేస్తాను. అయ్యా, ఈ నెత్తి మీద ఒక్క మొట్టికాయండి, ఇదంతా కలో నిజం అర్థం కావట్లేదు. నిజం రా, నువ్వు చచ్చినంత నిజం. సర్లే, ముందు ఆ గ్లాసులో మజ్జిగ తాగిదావు. తెలియక ఇవ్వడం తాగితే రోగాలు చేస్తారు.
చాలా సంతోషం బాబు. అసలు ఆ పాపయ్య ఒప్పుకుంటాడు అనుకోలేదు. నువ్వు చాలా అదృష్టవంతుడురా. యు ఆర్ లక్కీ. మరిది నీ కోరిక ఫలించింది. నాకు పట్టు తీరుకునివ్వాలి. అలాగే వదినా. లోపలికి రండయ్యా. ఎటు రాజు పెళ్లి కుదిరిపోయిందిగా, పనిలో పని నువ్వు పెళ్లి చేసేసుకో బాబు. అలాగేనమ్మా, ఆ ముమ్మడివరం సంబంధం ఖాయం చేసి 3 ఎకరాల అరటి తోట ఇవ్వటమే కాకుండా పిల్ల కూడా బంగారు బొమ్మలా ఉంటుంది. అంటే నేను ఇద్దరు సెమిలో ఉన్నానా? ఇంకా అనుమానమా? ముఖం చూడు. ఏంట్రా ఇది? అదే మేము అడుగుతున్నాం. ఓయా, అవునా? ఇంతకాలం ప్రేమించినట్టు నటించి మా బాలను మోసం చేసి ఆ ముమ్మడి వారం అల్లుడి తోటకు తాళి కడతావా? మా బాలకి వెనక మంది ఎవరు లేరనుకుంటున్నావా? మేమున్నాం. దేనికి? నెత్తి మీద ఒక్కటిస్తే భూమిలో దిగిపోవటానిక? ఏయ్, మమ్మల్ని తక్కువగా అంచనా వేయకు. నా గురించి వాళ్ళని కొట్టడం ఎందుకు? అంతగా కాకపోతే నేను ఏ నుయ్యోగయో చూసుకుంటాను. బాలా, ఏమిటా పిచ్చి మాట? నీకు మాత్రం పిచ్చిలాగే ఉండొచ్చు, నాకు మాత్రం ఇప్పుడే చచ్చిపోవాలన్నది. ఇప్పుడు నీకంత అన్యాయం ఏం జరిగింది? అన్యాయం కాకపోతే ఏమిటి? నేను పుట్టడమే నీ కోసం పుట్టాను అనుకున్నాను. నువ్వెప్పుడు నా వాడివే అనుకున్నాను. నేను ఓణి వేసుకున్నప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకుంటావని ఎదురు చూశాను. ఊళ్ళో అందరూ నువ్వు రామంబాబు పెళ్ళమంటుంటే ఎంతో పొంగిపోయేదాన్ని. మరేమో ఇప్పుడు మాత్రం నేను కాదన్నది ఎవరు? నిజంగా నిజంగా ఒట్టు. వెండి మబ్బు జాడలు తేలియాడే పావురం గుండె పైన వాలితే చెప్పలేని సుందరం మావి చివురులు కొసరిన కోయిరాముడి పిలుచకే తేనె రుచులను మరిగిన తుమ్మెద కవించుకే పాల వెన్నెల్లో భామ పొంగిపోయిందే ప్రేమ కంటి రెప్పల్లో ఊయలుగవే ఉన్నాగ పూల తోటలో మాట ఇచ్చి మరువను మాట ఇచ్చి మరువను అందాల గువ చేతిలో చేయి వేసి వదలను చేయి వేసి వదలను
కంచి పట్టు చీరలు ఒంటినే పెనవేయనా మెరుపు వెలుగుల మగసిరి వలపులను కురిపించుకి. అణు అణువున సొగసరి అధర సుధలొలికించవే నిన్ను కోగిట్లో చేరి దొంగ ముద్దెట్టి కొట్టి నా సిగ్గంత తీయవకురా. నాకు 600 ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. పోలీసుడు ఎప్పుడు అబద్ధం చెప్పడం. అయితే ఇచ్చేయండి నా 600. ఇవ్వను. పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు. ఇస్తే ఈ బట్టలకే అవమానం. ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వరా? ఇవ్వను. సరే. షౌకర్ తలుపుది. ఒరే నేను బయటకు వస్తే గుల్లైపోతావు. తలుపుదియా? తలుపు తీయమంటుంటే ఒరే కక్కుర్తి వెదవా తలుపు తీరా. ఇదిగో, ఇట్రా. ఇందాక లోపల ఏమన్నావు? నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా బావమరిదివా? నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రెస్ ఒకటి ఉంది కదా అని నన్ను బెదిరిస్తావా? రేయ్ నోటుకొచ్చోటు వాగావంటే బొక్కలో వేసి తొక్క వస్తావు అనుకున్నావు. తలుపు తీ ముందు. తీయను. ఆ? నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. ఒరేయ్ నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోద్ది అంతే. ఏ, ఏ, నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి. ఒరే నిన్ను నీ అమ్మ. అబ్బో 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 సరే. అమ్మో. ఒరే ఈరిగా నీ కొరకు వెతుకుతున్నాను రా. నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోట కదా, నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు. అట్టగానండి. అయ్యగారు, అయ్యగారు, నారా పందిరా కొడక. పందిరా కొడక. డబ్బులు కావాలా? ఇదేంటి బాబు నా డబ్బులు కావాలా? నా నాటి ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట పగిలిద్దా? అయ్యగారు. నా నాటి ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట నీరుగా. పెళ్లి మాటలకి ఎంత హడావుడు చేస్తున్నాడంటే పెళ్లికి ఇంకెంత హడావుడు చేస్తాడు. రండి 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 దయచేయండి. అయ్యగారు మీ కొరకే చూస్తున్నారు. రండి. రావయ్యా రా. నువ్వు ఇంకా రాలేదంటా అని ఎదురు చూస్తున్నా. మీరు ఇప్పటిదాకా రాలేదంటే అయ్యగారు కాలుగాళ్ళ పిల్లగా లోపలికి బయటికి తిరుగుతున్నారు. రేయ్ ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు మర్యాద చేయరంట్రా. రండి కూర్చోండి. ఏంటయ్యా అట చూస్తున్నారు? మీది సాపలివిలి కదా? పాపయ్య ఉఫ్ఫో, మీరు ఈ దరుగు మీద ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుని తుండేసుకుని కూర్చునే లెవిలి కదా? పొరపాటు అయిపోయింది. వెళ్ళి ఈ దరుగు మీద కూర్చోండి బాబు. పాపయ్య కూర్చునే మనుషులను బట్టి స్థలానికి హోదా వస్తుంది గాని కూర్చున్న స్థలాన్ని బట్టి మనుషులకు హోదా తగ్గిపోదు. ఆహా, అట్టయితే దొడ్డ పెరట్లో కూర్చోండి బాబు. నా కూతురికి ఒక గొప్పంటి కుర్రవాడితో నిశ్చితార్థం అయిపోయిన తర్వాత అన్నదానం ఉంది. ఎవడో తప్పకుండా భోజనం చేసేయాలండి, లేకపోతే నా మనసు బాధపడిపోద్ది. నీ కూతురికి గొప్పింటి బిడ్డతో నిశ్చితార్థమా? మరి మమ్మల్ని ఎందుకు రమ్మన్నట్టు? మీ పొజిషన్ ఏంటో మీకు తెలియపరుద్దాము అని. రండి పట్టాభినాయ్ గారు. ఈయనెవరో తెలుసా? నా కాబోయే బియ్యంకుడు. 600 ఎకరాలకి ఆసామి. ఈయన ఏకైక కుమారుడే నా కాబోయే అల్లుడు. మరి మీకు ఎంత పొలం ఉంది బాబు? మొత్తం మీ కుటుంబ సభ్యులందరికీ కలిపి 50 ఎకరాలు. అది తమరి పొజిషన్. ఈయన గారి ముందు నోచుకోవడానికి కూడా మీకు అర్హత లేదయ్యా. ఏ మనిషికైనా అర్హత ఆస్తిని బట్టి కాదు, సంస్కారాన్ని బట్టి వస్తుంది. సరేలేవయ్యా, నీతులు చెప్పొచ్చావు. అసలు నా కూతుర్ని అడగడానికి మీకు ఎంత ధైర్యం? నా కొడుకుని జైల్లో పంపించిందే కాకుండా నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుని దాంతో పేడెత్తించి పిడకలు కొట్టిద్దామనా? నేలాంటి దరిద్ర బొడ్డు కొంపకి కోడలుగా పంపించేదానికంటే గోదంట దోసేటే నయం. పాపయ్య పాపైనే ఎడలు చూస్తారా? నడబెట్టి బయటకండి. నేను గాజులు దొరకలేదండి. ఆగండి. తోరణం కట్టిన చోట తగువులాట అనవసరం. బలవంతంగా మీ పిల్లని మా ఇంటి కోడలను చేసుకోవడానికి రాలేదు. మా తమ్ముడు ఇష్టపడ్డాడని అడగటానికి వచ్చాం. అంతగా మీకు ఇష్టం లేకపోతే మర్యాదగా చెప్పుండాల్సింది. ఇంత అనాగరికంగా ప్రవర్తించవలసిన అవసరం లేదు. కళ్యాణ ప్రాప్తి రస్తు. నీ దీవెన కోసం వచ్చి కూర్చుంది. ఎలావయ్యా? పెద్దవాళ్ల దీవెనలు పిల్లలకు శ్రీరామ రక్ష. అందుకే పెళ్లికైనా పేరంటానికైనా 10 మందిని పిలిచి దీవెనలు అందుకునేది. నీ బిడ్డకు ఆ దీవెనలు అక్కర్లేదనుకుంటే నీ బిడ్డకు జరగబోయే శుభాన్ని నువ్వే కాదనుకున్నట్టు. అదనరా.